నేను మీ ఎస్కే శ్రీనివాసరావు, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరియు 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు కొద్దిగా విరామం తర్వాత మరొకసారి ఈ వీడియోతో మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే, తప్పకుండా అందరూ కూడా అభినందించాల్సిన ఒక వ్యక్తికి ఈరోజు అభినందిద్దాం ఈ వీడియో ద్వారా అన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఎంతో వినూత్నంగా ఈరోజు 10వ తరగతి రిజల్ట్లో 85% పైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించడానికి ముఖ్య కారకుడైనటువంటి మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందించాలని, ఆయన ప్రోద్బలం వల్లే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఈరోజు కారకులయ్యారు. కాబట్టి వారిని అభినందించడానికే ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు ఈ ఫలితాలు ఎలా వచ్చాయని ఒకసారి మనం విశ్లేషించుకుంటే, నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి నిర్ణయాలే కారణం అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకసారి ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో, ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ విల్ నెవర్ డూ ద డిఫరెంట్ థింగ్స్, దే విల్ డూ ద థింగ్స్ డిఫరెంట్లీ. అంటే సక్సెస్ఫుల్గా ఉండేవాళ్ళు ఏం వేరే పనులు ఏదో చేయరు, మనం చేసే పనులే చేస్తారు, కానీ బట్ ఆ చేసే పనులను వినూత్నంగా చేస్తారనమాట. అదే ఈరోజు వాళ్ళకు విజయం అనేది సిద్ధిస్తుంది. అదే మన నారా లోకేష్ బాబు గారు కూడా చేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైన ఫలితాలు సాధించడమే కాకుండా కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నేలాగా, అంటే 600 మార్కులకు గాను 597 మార్కులు, 96 మార్కులు ఇలా సాధించి కార్పొరేట్ పాఠశాలకు తలదన్నేలాగా ఫలితాలను తీసుకురావడానికి కారణమైంది. ఒక్కసారి మనం ఏం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఇంత వినూత్నమైన మార్పు కారణం ఏంటని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే, పేరెంట్స్ ఏదో పాఠశాలకు పంపిస్తుంటారు, ఏం జరుగుతుందో పేరెంట్స్కి ఏం తెలియదు. అదేవిధంగా టీచర్లు కూడా వాళ్ళకి ఎలాంటిది ఇన్ఫామ్ చేయరు. కాబట్టి వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి విద్యార్థుల యొక్క అభివృద్ధిలో, వారి యొక్క ఉత్తమ ఫలితాలు సాధించడంలో తప్పకుండా ఇరు వర్గాల యొక్క పాత్ర, అంటే అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇక్కడ ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది. కాబట్టి వారిద్దరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయాలను ఉపాధ్యాయులు వాళ్ళకు తెలియజేయడం ఏంటి, అదేవిధంగా వాళ్ళు వాళ్ళ పిల్లల ఉత్తమ ఫలితాలు రావడానికి వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలను కూడా వాళ్ళ తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులతో చర్చించడానికి ఒక చక్కటి వేదికను ఏర్పాటు చేశారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అని. ఇంతకుముందు ఎప్పుడు కూడా చరిత్రలో ప్రభుత్వ పాఠశాలలో ఇలా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇలా విద్యార్థుల గురించి చర్చించడం అనేది జరగలేదు. నిజంగా ఇది ఒక వినూత్నమైన ఆలోచనే. అదేవిధంగా ఈరోజు పాఠశాలలో ఇంతకుముందు నాడు నేడు అని ఏదో రంగులేసి వాళ్ళ పార్టీ వారికి లేక వాళ్ళ మద్దతుదారులకు లబ్ధి చేకూర్చారే తప్ప, అయ్యా బాబు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు బాగుంది, రంగులే ఇచ్చారు బాగుంది, జగనన్న బొమ్మలే ఇచ్చారు బాగుంది, కానీ వాళ్ళకి పాఠాలు చెప్పడానికి టీచర్ లేదు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సిని కూడా కండక్ట్ చేయలేదు. రిటైర్డ్ అయి వెళ్ళిపోయిన టీచర్లు వెళ్ళిపోయారు. చాలా పాఠశాలలో పాఠాలు బోధించడానికి సబ్జెక్ట్ టీచర్స్ లేదు. కాబట్టి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో చెప్పినట్టు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈరోజు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పి మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఈరోజు కొన్ని వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి ఈరోజు ఈ ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా ఆ విధంగా కూడా అతను వినూత్నమైన, లేకపోతే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఫాస్ట్గా టీచర్స్ రిక్రూట్ చేసి ఈరోజు ఈ రిజల్ట్ రావడానికి కారణమైందని చెప్తాను అనమాట. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందులా కాకుండా ఎప్పుడైనా మనం, అంటే నాకు గుర్తుండి, నాకు దాదాపు ఇప్పుడు 59 ఏళ్ళు, నాకు గుర్తుండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా మామూలుగా ప్రైవేట్ పాఠశాలలో రిజల్ట్ వచ్చిన రోజే బాగా వాయిస్తుంటారు. సోషల్ మీడియాలో అయితేనేమి, తర్వాత మన దీంట్లో అయితేనేమి, ఏది పత్రికల్లో అయితేనేమి, మాకు ఇన్ని మార్కులు వచ్చాయని. కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు వాళ్ళ ఫోటోలు వేసి దానికి కారకులైనటువంటి ఉపాధ్యాయులను, సిబ్బందిని అందరినీ కూడా అభినందిస్తూ అన్ని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఈరోజు వాళ్ళను ఎంకరేజ్ చేయడం అనేది ఎంత వినూత్నమైన ఆలోచన. భారతదేశంలో ఎక్కడైనా ఇది జరిగిందా? ఏ ప్రభుత్వ పాఠశాలలో అయినా ఈ విధంగా రిజల్ట్ వచ్చాయని ఏ ప్రభుత్వమైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుందా? ఇది ఒక సక్సెస్ఫుల్ లీడర్ చేస్తున్నటువంటి పని అనమాట. ఆ ప్రకటనలో కూడా ఎక్కడ కూడా ఇంతకుముందు మనం చిక్కీ పైన, కోడిగుడ్డు పైన, లేకపోతే బెల్ట్ పైన, షూ పైన, అన్నిటిపైన జగనన్న బొమ్మలు ఎంచుకున్నట్టు ఎక్కడ కూడా ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి గారి బొమ్మ కానీ,
ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మ కానీ, లేకపోతే దీనికి అంతటికీ కారకుడైనటువంటి విద్యాశాఖ మంత్రి అయిన మా యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ బొమ్మ కానీ లేదు. కేవలం ఎవరైతే ఉత్తమ ఫలితాలను సాధించారో ఆ విద్యార్థుల యొక్క ఫోటోలతో ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. మరి ఇంతకంటే సక్సెస్ఫుల్ లీడర్ ఏం కావాలి? ఇలాంటి నాయకుడిని తొక్కి పెట్టాలని ఈరోజు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఈరోజు ప్రపంచ దేశాలందరిలో కూడా ఈరోజు మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి నాయకుడిని ఏదేదో ట్రోల్ చేసి అణగదొక్కాలని చూశారు. కానీ ఉవ్వెత్తున లేచిన కెరటంలాగా యువగళం పాదయాత్ర ద్వారా ఈరోజు ముందుకు దూకి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కీలక పాత్ర వహించడం, అదేవిధంగా యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను దగ్గరుండి గమనించి ఈరోజు ప్రజలకు ఏం కావాలని ఈరోజు ముందుండి చేస్తూ ఉండడం, ఈరోజు నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలను తీర్చడానికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో తీసుకొస్తా అని చెప్పి అందులో భాగంగా ఆ క్రమంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు పక్క భర్తీ చేస్తూ మరోపక్క ఆంధ్రప్రదేశ్కి ఈరోజు పరిశ్రమలు క్యూ కట్టాయి. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో పక్కనున్న రాష్ట్రాలకు సాఫ్ట్వేర్ వాళ్ళు వలస వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు. కానీ రాబోయే రోజుల్లో వేరే రాష్ట్రాల వాళ్ళు ఈరోజు అమరావతికి ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్, ఐటీ రంగం, ఏఐ రంగంలో పనిచేయడానికి మన విశాఖపట్నంకు అమరావతికి వలస వచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్లు అయితేనేమి, టీసీఎస్ అయితేనేమి, కాగ్నిజెంట్ అయితేనేమి, ఈరోజు ఎన్ని రెన్యూవబుల్ వాళ్ళు ఈరోజు మా మంచి రిఫార్మర్గా ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక అవార్డు ఇచ్చారంటే ఇదంతా కూడా ఎంత కష్టపడితే రాత్రింబవళ్ళు ఎంత ప్రజల గురించి ఆలోచిస్తే ఇవన్నీ దక్కాయో మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ఈ నాయకత్వాన్ని మన రాష్ట్రాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి నగరాలైనటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైతో పోటీ పడేలాగా మన అమరావతిని మరియు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేలాగా ముందుకెళ్ళడానికి ఈ నాయకత్వానికి మనందరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ టాస్క్ అనేది పూర్తి కావాలంటే ఇప్పుడు ఓన్లీ ఇది ఆరంభం మాత్రమే. కనీసం ఒక 15-20 రోజులు, 15-20 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఇలాగే కొనసాగిస్తే తప్పకుండా ఈరోజు మనం ప్రపంచంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ఉన్నతమైన స్థానం, గర్వించదగిన స్థానాన్ని మనం సాధిస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.